వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. అబ్దుల్ కలాం గారి ప్రేరణాత్మక కథ. అబ్దుల్ కలాం గారు భారతదేశానికి ఒక మహానుభావుడు. ఆయన పూర్తి పేరు డాక్టర్ అబుల్ పాకిర్ జైనులాబిదీన్ అబ్దుల్ కలాం. ఆయన 1931లో తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జన్మించారు. తన బాల్యం చాలా కష్టాల మధ్య గడిచింది. వారి కుటుంబం పేదరికంలో జీవించింది. ఆయన చిన్నప్పటి నుండే పాఠశాలలో అద్భుత ప్రతిభ కనబరిచేవారు. ఒకసారి ఆయన స్కూల్లో చదువుకుంటున్నప్పుడు టీచర్గారు ఒక పాఠాన్ని బోధించడంలో ప్రయోగం ద్వారా అర్థం చేయాలని నిర్ణయించారు. ఆ ప్రయోగం కోసం టీచర్గారు కొన్ని పక్షుల రేకులు ఫెదర్స్ తీసుకుని చూపించారు. కాని ఆ రేకులు అతికరించినప్పుడు అవి కదలలేదు. టీచర్గారు చింతిస్తుంటే అబ్దుల్ కలాం గారు ముందుకు వచ్చి రేకులను ఒక్కొక్కటిగా ఎంచుకుని సరిచేసి అవి కదిలేలా చేశారు. ఆ సమయంలోనే టీచర్గారు కలాం గారికి ప్రాక్టికల్ విషయాలు బాగా అర్థం అవుతాయని గ్రహించారు. కలాం గారు తన చదువులో ఎంతో కష్టపడి ముందుకు సాగారు. ఇంజనీరింగ్ చదువుకుని తర్వాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చేరారు. అక్కడ ఆయన ఎన్నో ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేశారు. ముఖ్యంగా భారత్ మొదటి ఉపగ్రహ ప్రయోగం SLV-3 విజయవంతంగా నిర్వహించి భారతదేశం ఆకాశంలో నూతన మైలురాయిని చేరుకున్నది. అతనుగా కలాం గారి జీవితంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నారు. అయినా ఆయన ఎప్పుడూ నిస్సహాయత చెందకుండా తన లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడ్డారు. జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించండి, కానీ అది కేవలం పుస్తకాల్లో కాదు, జీవితంలో కూడా అనే మాటను ఆయన ప్రేరణాత్మకంగా చెప్పేవారు. అంతకుముందు భారతదేశం చాలా కష్టకాలంలో ఉంది. అణు శక్తి విషయంలో వెనుకబడి ఉన్నాం. కాని డాక్టర్ కలాం గారి నాయకత్వంలో 1998లో పోఖ్రాన్ అణు పరీక్ష విజయవంతంగా జరిగి భారతదేశం ప్రపంచంలో అణు శక్తిగా నిలిచింది. కలాం గారి జీవితంలో ప్రధానంగా 3 లక్షణాలు ఉన్నాయి: కష్టపడి పనిచేయడం, పట్టుదల, సన్మానం. ఇవి ఆయనను మహానుభావునిగా నిలబెట్టాయి. 2002 నుండి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన పీపుల్స్ ప్రెసిడెంట్ గా పిలువబడతారు. ప్రేరణ. అబ్దుల్ కలాం గారి కథ మనకు ఒక గొప్ప ప్రేరణ. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అధిగమించి మన లక్ష్యాలను చేరుకోవాలనే సంకల్పాన్ని కలిగించాలి. స్పృహతో కూడిన కృషి విజయానికి చిహ్నం అని కలాం గారి జీవితం మనకు నేర్పుతుంది. సారాంశం: అబ్దుల్ కలాం గారి జీవితం మనకు తెలియజేసే విషయం ఏమిటంటే, సాధారణ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కూడా కష్టపడి పనిచేసి పట్టుదలతో అద్భుతమైన లక్ష్యాలను సాధించవచ్చు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, సప్నం సచ్ హోతా హై, జో జీనింద శేఖరే. నిద్ర వదిలి కష్టపడి పనిచేసేవారు మాత్రమే తమ కలలని సాకారం చేసుకుంటారు. Thank you for watching. Please like, share and subscribe.